భద్రాచలంలో యాక్చువల్లీ నేను వ్లాగ్ తీస్తున్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sukrapais. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ్. సో మేము ఈరోజు ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం గిరీష? భద్రాచలంలో ఎస్. సో మేమైతే భద్రాచలం శ్రీరాముల వారి నుంచి పిలుపు వచ్చిందనమాట మాకు. సో భద్రాచలంకి వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి నైట్ 10:30 అవుతుంది. ట్రైన్ 11:45 ఉందన్నమాట. అండ్ మీకు ట్రైన్ టికెట్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ డెఫినెట్గా మెన్షన్ కూడా చెప్తాను ఎంత కాస్ట్ అయింది, మేము భద్రాచలంకి ఎంత కాస్ట్లో వెళ్తున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా భద్రాచలం టెంపుల్ ఇంకా అక్కడున్న వేరే టెంపుల్స్ గురించి అయితే చూద్దాము. సో వెళ్దామా? చలో. సో మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము ఇప్పుడు ర్యాపిడో బుక్ చేస్తున్నాం అనమాట. ర్యాపిడో బుక్ చేసేసి స్టేషన్కి అయితే రీచ్ అయిపోతుంది. సికింద్రాబాద్ స్టేషన్కి, సికింద్రాబాద్ టు భద్రాచలం అనమాట. సో ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసేసి సికింద్రాబాద్కి వెళ్ళిపోవడం. సో మేము స్టేషన్కి రీచ్ అయిపోయి అక్కడ ట్రైన్ ఎక్కేసాము. భద్రాచలంలో కూడా దిగిపోయాము అనమాట. యాక్చువల్లీ నేను వ్లాగ్ తీస్తున్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో రీచ్ అయ్యాక మనకి భద్రాచలం స్టేషన్ బయటకు వచ్చేసరికి మనకి ఆటోస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో చాలామంది 500 అని చెప్తారు, కానీ లైక్ షేరింగ్ ఆటోస్ మీరు చూస్ చేసుకోండి. షేరింగ్ ఆటోస్ ఉంటాయి అనమాట. పర్ పర్సన్ 100 రూపీస్ అంతే. సో ఎర్లీ మార్నింగే ఆటోస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో భద్రాచలం స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయి సో టెంపుల్ దగ్గర మేము ఆల్రెడీ రూమ్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లో. టెంపుల్ వాళ్ళ సైట్ నుంచి ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి ప్రీ బుకింగ్ అనేది అయిపోయింది. సో మేము రూమ్ వచ్చేసి టెంపుల్కి నియర్ బైగానే బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మనకి ఇక్కడ ట్రావెలింగ్ వచ్చేసి మనకి 1 hour అలా పడుతుంది అనమాట వెళ్ళడానికి. ఫ్రమ్ స్టేషన్ టు టెంపుల్ వరకు 1 hour దాకా అలా పడుతుంది టైం వచ్చేసి. సో మేమైతే 1 hourలో రీచ్ అయిపోయాము. మేమైతే శ్రీరామ నిలయంలో బుక్ చేసుకున్నాం అనమాట రూమ్ వచ్చేసి పర్ డేకి 400 అనమాట. సో రూమ్ వచ్చేసి మనం 6కి చెక్ఇన్ చేసి నెక్స్ట్ డే 5 వరకు చెక్అవుట్ చేసేయాలన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది ఉండే అనమాట, చెక్అవుట్ చేయకుండా అట్లనే ఉంటున్నారని చెప్పేసి మమ్మల్ని కొంచెంసేపు అక్కడనే కూర్చోబెట్టారు. సో కొంచెం టైం పట్టింది. మాకేమో అక్కడ పాపికొండలకి టైం అయిపోతుంది, పాపికొండలకి వెళ్ళాలి. సో అట్లా ఇట్లా చేసి రూమ్ అయితే ఇచ్చారు 2nd floorలో.
సో ఇదే రూమ్ అనమాట. సారీ నేను పిచ్చిదాని లేకున్నా, అట్లనే ట్రైన్లో నిద్రపోయేసి లేచినాం కదా, సో అందుకు. ఏం చేద్దామంటావు మరి? ఫైన్, మేమైతే వెంటనే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం ఇంకా పాపికొండలకి ఫాస్ట్గా. అప్పటికి వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారనమాట. సో పాపికొండలకి ఎట్లా బుక్ చేసుకోవాలంటే, నేను స్క్రీన్ మీద మీకు 2-3 నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు చెప్తారనమాట ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అనేది. మేము కాల్ చేసినప్పుడు అయితే మేము కూడా ఈ పాపికొండలు మేము ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాం అనమాట. ఒక 1 వీక్ బ్యాక్ అట్లా, అంటే 2-3 డేస్ ఉన్నాక బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకు చెప్తున్నానంటే లైక్ అక్కడికి అంటే నేను చూసిన వీడియోస్లో కొంతమంది ఏం చెప్పారంటే, అక్కడికి వెళ్ళినాక 2000 మీదనే తీసుకుంటారు, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారని చెప్పేసి. సో అడ్వాన్స్ పేమెంట్ వచ్చేసి 500 పే చేసాము. సో టోటల్ అంటే పర్ పర్సన్ టోటల్ వచ్చేసి 1300 అనమాట. ఏసీ, నాన్ ఏసీ అయితే 1250 ఉంటుంది. వాళ్ళ అడ్రస్ టెంపుల్ దగ్గరనే ఉంటుంది, నియర్ బై. సో ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, టెంపుల్ దగ్గర ఎక్కడ అని. వెళ్ళడానికి 2 hours పట్టింది. అండ్ రోడ్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి బాబోయ్. మేమైతే 2 గంటలు కూర్చోలేకపోయాం అనమాట. సో ఓకే ఫైన్, 2 hours తర్వాత రీచ్ అయిపోయాం మేము పాపికొండలకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మధ్యలో మనకి జిరాక్స్ కోసం అని ఆపుతారనమాట. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈజ్ మస్ట్, ఎందుకంటే బోర్డు దగ్గర అడుగుతారు కాబట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ మనం బోర్డు దగ్గరికి వెళ్ళిపోయాక అక్కడ ఆటో పర్సనే అక్కడ టికెట్ తీసి ఇస్తాడు మనకి, ఏ బోట్ మనం ఎక్కాలి అని చెప్పేసి టికెట్ మీద రాస్తారు. సో అదే టికెట్ చూపించి మనం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్. సో మనకి ఇక్కడ చాలా బోట్స్ అనేది ఉంది. సాయి శ్రీనివాస బోట్ అండ్ హరిత బోట్, ఇలా చాలా బోట్స్ అనేది ఉంటాయి అనమాట. సో గిరీష్ అయితే ఇక్కడ టికెట్, ఆ పర్సన్ టికెట్ అడుగుతుంటే ఇయ్యకుండా వెళ్ళిపోతుంది చూడండి గిరీష్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో మళ్ళీ పిలిస్తే బ్యాక్ వచ్చి టికెట్ అండ్ ఆధార్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేసామన్నమాట. సో బోర్డ్ దగ్గర వాళ్ళు అడుగుతారు మళ్ళీ మన టికెట్ అండ్ ఆధార్ కార్డ్స్. ఇదేనా గిరిసెట్ ఇది? ఇటు నుంచి తిరిగే రైట్ సైడ్ నుంచి తిరుగు. ఒకసారి లాంగ్ లో బ్రేక్ఫాస్ట్ పందిరి దగ్గర జయ హనుమాన్. ఇగో సో మేమైతే బోట్ ఎక్కేసాము. కింద ఉంటుంది అనుకున్నాం కింద మీద, బట్ ఫస్ట్లో మనం వెళ్ళే వేలో అందరిని మీదనే కూర్చోమంటారు. సో మాకైతే సీట్స్ మనం తెలుసు కదా అన్నిట్లో లేటే, సీట్స్ చాలా తక్కువ ఉండే. సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి ఒక దగ్గర 2 seats ఉండే, అక్కడ అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాము ఇంకా. సో బోట్ ఎక్కిన తర్వాత మనని వీళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. కానీ ఓకే అన్నీ నచ్చింది. లైక్ ఫస్ట్ లో కపుల్స్ ని అంటే అందరితోటి పార్టిసిపేట్ చేపిస్తారు అనమాట. లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు పార్టిసిపేట్ చేపిస్తారు. డాన్స్ ప్రోగ్రామ్స్ అని, సింగింగ్ అండ్ స్కిట్స్. ఫస్ట్ లో అయితే చిన్న పిల్లలు అందరినీ పిలిపించారు అనమాట. దాని తర్వాత ఇంకా కొంతమంది కపుల్స్ ని పికప్ చేసుకొని వాళ్ళతో డాన్స్ చేపిస్తారు. అండ్ ఇంకొంతమంది యంగ్స్టర్స్ ని తీసుకొని వచ్చి డాన్స్ చేయమంటారు. సో ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళనిక లేదు, పైననే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే కూర్చోాలి బికాస్ ఆఫ్ రూల్స్. కావాలంటే మనకి రిటర్న్ వచ్చేటప్పుడు మీ ఇష్టం ఎక్కడన్నా తిరగండి బోట్లో, కాకపోతే బోట్ బయటికి మాత్రం వెళ్ళొద్దని చెప్తారు. సో
ఎంటర్టైన్ చేయడమే కాకుండా అక్కడున్న టెంపుల్ అంటే ఎక్కడికైతే వెళ్తున్నామో శివాలయంకి తీసుకెళ్తారు. సో ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ గురించి కానీ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట మనకి. గోదావరి ఊగిందిలే చేదోవరి గోదారిలో నీలాంబరి మాసీమకే పిలిచారు, మేము ఇక్కడ డాన్స్ ఆడుతున్నాం చూడండి. నేను గిరిష ఇటు సైడ్ కార్నర్ ఉంటాం, లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో అలా డ్యాన్స్ ఆడేసి రీచ్ అయిపోయాము శివాలయంకి. సో ఇక్కడ మనకి స్టాప్ తీసుకొని ఓన్లీ 20 minutes స్టాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ 20 minutes లోపు మనం వచ్చేసేయాలి. నేను చెప్పినా దగ్గర టెంపుల్ వాకింగ్ డిస్టెన్స్. సమంత నా పెళ్లికి వచ్చినట్టు వచ్చినాడు పాజిటివ్. అవునా డాన్స్ రెగ్యులర్ మాత్రం సోలో పర్ఫార్మెన్స్. సార్ దిగినట్టే టెంపుల్కి వెళ్ళాలి ఫాస్ట్ గా. త్వరగా వెళ్ళి సార్ ఆ పసుపు కుంకుమ జాకెట్ ఎవరికైనా ఇప్పుడే తీసుకోండి సార్. మళ్ళీ ఆయన వేరే బోర్డుకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టాప్ దగ్గర ఎక్కడ ఉండదు. ఇక్కడ ఒక పర్సన్ పసుపు కుంకుమ అమ్ముతున్నాడు చూడండి. సో అందులో పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్ అండ్ గాజులు, ఇంకొక లీఫ్ అనేది ఉందన్నమాట. సో అది 50 rupees అనమాట. సో అది 50 rupees. అదైతే మేము తీసుకున్నాము. అది మనం అది తీసుకొని కొనుక్కొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ తీసుకున్నాడో శివాలయం దగ్గర, ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బోట్లో వెళ్తుంటే అప్పుడు మనము గోదావరిలో వెయ్యాలన్నమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. జస్ట్ 50 rupees అంతే. టిప్పులు దుప్పటి చెల్లెలు గాలివాన హోరు చల్లలు ఏటిలో చేపలు చేతిలో పాపలు జంగుమన్న నీటి జింకలు చెల్లు చెల్లున జల్లు ముద్దలు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ కొద్దలు బయలులోన కన్ను గీటగా తోడలా వేడలా చిరుకుమన్న జోడల చప్పులు చిప్పులు దుప్పటి చెల్లెలు శైలరాజ మందిర శ్రీరామచంద్ర. ఎవరైనా లేని ప్లేస్ చూసి చేయాలి. బెస్ట్ ఏమంటావా? బట్ స్టిల్ బి ఫైన్. ఇంట్రెస్ట్ పోయింది.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శివాలయంలో ఏ మతం వాళ్ళ అన్న ఎంటర్ అవ్వచ్చు అని చెప్పారు. లైక్ వాళ్ళు క్రైస్తవులు అవ్వనివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ అవ్వనివ్వండి, లేకపోతే సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కూడా అవ్వనివ్వండి, ఎవరైనా సరే ఈ టెంపుల్కి రావచ్చు. అండ్ అక్కడ ఈ టెంపుల్లో గంట ఉంటే ఏ టెంపుల్ అన్నా మనం 3 times అలా కొడతాం. సో ఈ టెంపుల్లో మాత్రం కేవలం ఒకటేసారి కొట్టాలని మనకి బోట్లోనే చెప్పి పంపిస్తారనమాట. సో ఇదే టెంపుల్. అక్కడ మీద ప్లస్ సింబల్ కూడా ఉంటుంది, దాని మీద ఓంకారం సింబల్ కూడా ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్, సైలెంట్గా. సో మేమైతే లోపలికి వెళ్ళి ఇక్కడ వాటర్లో కొంతసేపు ఆడుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకునే టైంలో అక్కడ మెన్షన్ చేసి ఉంది అస్సలు మాట్లాడొద్దు టెంపుల్ లోపల అని. సో వెళ్ళాలి, గంట కొట్టాలి ఒకటిసారి, దర్శనం చేసుకొని సైలెంట్గా బయటకు వచ్చేసేయాలన్నమాట. సో వచ్చేసాము. అప్పటికే చాలా మంది తినేస్తున్నారు అనమాట. సో వీళ్ళే లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏసీ ఉంది, హాయిగా అనిపించింది. సో అలానే ఇంకోటి ఏంటంటే పసుపు కుంకుమ మేము తీసుకున్నాం కాబట్టి అక్కడ పసుపు కుంకుమ అంటే గోదావరిలో పసుపు కుంకుమ, బ్లౌజ్ క్లాత్, గాజులు అనేది వేసామన్నమాట. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి. సో పాపికొండలు వెళ్ళేసి వచ్చేసాము. వచ్చాక మనకి అక్కడే డ్రాప్ చేస్తారనమాట. ఎక్కడైతే పికప్ చేస్తున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. మనం ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవచ్చు. సో అక్కడి నుంచి స్టార్ట్ మేము 4కి రీచ్ అయ్యాము రిటర్న్. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రూమ్కి రిటర్న్ రావడానికి 6 అయింది, 6:30. సో రూమ్కి వచ్చేసాక మేము టెంపుల్ దర్శనానికి నైట్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లేద్దాం అనుకున్నాం. నిద్రపోయినామంటే ఇక కంప్లీట్గా అలసిపోయి ఇక అక్కడే అంటే 9:30కి లేసామన్నమాట. సో టెంపుల్ నైట్ దర్శనం చేసుకోలేకపోయాము. సో అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంది, అక్కడ మీల్స్ తీసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాం. పర్ హెడ్ 100 రూపీస్.
ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అంటే ఎంత ప్రైస్ అయింది, డే 1 ఎంత ప్రైస్ అయింది, మీకు డే 2 ఎంత ప్రైస్ అయింది, టోటల్గా హోల్ అమౌంట్ వచ్చేసి మీకు భద్రాచలం కంప్లీట్గా ఎంతలో బడ్జెట్ ఎంతలో ఉంటుందని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఈ వీడియోని ఈరోజు అంటే డే 1ది ఈరోజు ఎండ్ చేస్తున్నాను. డే 2 పార్ట్ 2లో చూద్దాము. సో ఇప్పుడు గోదావరికి వెళ్ళాలి, గోదావరిలో స్నానం చేసుకొని దర్శనం చేసుకోవాలన్నమాట. సో గోదావరికి వెళ్తున్నాం. సో ఇంతటితో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. చెప్పులు దుప్పటి చెల్లలు గాలివాన హోరు చల్లలు గేటులో చేప